కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ అధ్యక్షుడు సన్నీర్ మురళి గారికి, మన ముఖ్య అతిథి కొండ దేవయ్య పటేల్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవీఆర్ గారికి, రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, సోదరుడు హనుమంతరావు గారికి, అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మనం గతంలో కూడా సంవత్సరం క్రితం కూడా దేవయ్య పటేల్ గారు కూడా మన జిల్లాలో పర్యటించి మన సంఘాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి వారు ఎప్పుడు కూడా కోరడం జరుగుతుంది. కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పుడైనా కనీసం ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే మన సంఘం ఎంతమంది ఐక్యంగా ఉన్నాం, అందరూ ఎంత దగ్గర జమ అయ్యాం అనేది మనకు కూడా ఒక తృప్తినిస్తుంది. కాబట్టి సరే, తక్కువ సమయం సరిపోలేదో ఏంటో తెలియదు, కానీ సోదరులకు ఎందుకంటే టౌన్లో మనం ముందు కాపు చాలా ఎక్కువనే ఉంది. అయినప్పటికీ కూడా తక్కువ వ్యవధిలో ఇంతమంది వచ్చామంటే చాలా సంతోషం. కానీ ఇంకొకసారి మనం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మన సంఘాన్ని డెవలప్మెంట్తోనే కాకుండా మన కాపు సంఘ కులస్తులు ఎవరైనా సరే గ్రామాలలో ఏ పార్టీ అయినా సరే మన వాడు చేశాడు, పోటీ చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని గెలిపించుకోవడమే గొప్పతనం. మిగిలిన వాళ్ళని, ఎందుకంటే నేను చాలా వరకు చూస్తా ఉన్నా గత 34 ఏళ్ళ నుండి, మిగిలిన కులాలు ఏ పార్టీలో ఉన్నా ఆ కులానికి సంబంధించిన వ్యక్తి కనుక ఉన్నట్టుంటే వాళ్ళు చాప కింద నీళ్ళలాగా పనిచేస్తారు, ఓన్లీ మన కులం తప్ప. కానీ ఇప్పటికీ చాలా వరకు మనకు కూడా ఇక్కడ మార్పు వచ్చింది. ఇంకా కూడా మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా రాజకీయాలలో పనిచేసే వాళ్ళే, అన్ని రకాలుగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళే ఉన్నాం ఇక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా, రేపు మళ్ళీ ఎలక్షన్ కూడా అంటున్నారు కాబట్టి ఆ విధంగా గ్రామాలలో కూడా మన వాళ్ళు ఎవరున్నా ఏ పార్టీలో ఉన్నా మనోళ్ళని గెలిపించుకుంటే అతనికి గెలిచిన అతనికి కూడా ఉంటుంది. మనోళ్ళు అందరు కూడా గెలిపించారు, మనోళ్ళు చేశారు, ఒకటి కాకుండా ఇంకొక పని చేయాలనే భావన అతనికి కూడా ఆలోచన వస్తుంది. మనం మహిళలు కానివ్వండి, లేడీస్ ఉన్న కాడ జెంట్స్ కానివ్వండి, ఆ విధంగా మనకు మనం కోఆపరేషన్ చేసుకోవాలి. మిగిలిన కులాల వాళ్ళని చూసినట్టు వాళ్ళు చాపకల్లా నీళ్ళగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు దేవయ్య గారు మాట్లాడే ముందు వారు జేవీఆర్ గారికి చెప్పడం జరిగింది, సభ్యత్వాల గురించి అక్కడ చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ మండలాలలో కూడా సభ్యత్వం చేయడానికి కానివ్వండి, కోరాడ టౌన్లో కూడా మహిళా అధ్యక్షులు కృష్ణ గారు ఉన్నారు. తప్పకుండా మాకు అప్పచెప్పిన పని మేము పూర్తి బాధ్యతతో నిర్వర్తించి ఆ పుస్తకాలు కూడా పూర్తి చేసి మేము జేవీఆర్ గారు కానీ